హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా. మొదటి ప్రార్థన మన మధ్యలో చిల్లిగా చేస్తారు. అందరం ఏకీకరిద్దాం. మోకరించండి, ఇక్కడ మోకరించండి, మీరు ఇక్కడ మోకరించండి. ప్రార్థన చేస్తాం. నిలబడండి, ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుంటాం. ప్రభువే చూద్దాం. ఏ ఆలోచన కలగడు. ఒక్క గంట నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని మార్చేస్తావు. ఒక గంట చేసుకుంటావు, ఎక్కువ చేసుకుంటావు. ఒక గంట ప్రార్థనలో కళ్ళు తెరవద్దు. అసలు పరిశుద్ధుడు, రక్షకుడు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. పరమందు ఆసీనుడా, మీకే స్తుతులు, స్తోత్రములు 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 నాయన. ఆదరించేవాడ, కాపాడువాడ, రక్షించేవాడ, పావనమూర్తి, మీకే స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఇశ్రాయేలు కాపరి, మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. అయా గడిచిన దినములన్నీ కాచి దాచి కాపాడిన ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయా గడిచిన శనివారం మొదలుకొని ప్రభువా, ఈ పరిశుద్ధ శనివారం వరకు తండ్రి నాయన, అయా ఆత్మీయతలు తండ్రి గారిని ప్రభా, మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభా నాయన, అయా నీ సజీవమైన రెక్కల చాటు భద్రపరిచి ప్రభా, సజీవులను దేశంలో ఉంచి నాయన, సజీవుడు అయిన నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. పరమ వైద్యుడా, మీకే స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. మహాగరుడా, మీకే వందనాలు నాయన, మీ పాదాలకు వందనాలు తండ్రి. అయా ఈ స్థలము ప్రభు మాకు ఏర్పాటు చేసిన తండ్రి, మీకు వందనాలయ్యా. మా కొరకు ఈ స్థలము ఏర్పాటు చేసిన తండ్రి గారు, మీకు నమస్కారాలు, మీకు స్తోత్రములు ప్రభు, స్తోత్రములు నాయన. అయా ఆత్మీయతలు తండ్రి గారు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రభువా, మీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. అయా ఈ స్థలమందు మీరున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. అయా ప్రతి దినము ఈ స్థలంలో మీరు దిగి వచ్చిస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా. అయా ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కొన్ని దృష్టి ఉంచుతున్నానని ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చిన తండ్రి గారు ప్రభువా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. అయా ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థనల మీద మీరు కొన్ని దృష్టి ఉంచుతున్నారు ప్రభువా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువా ఈ స్థలములో మీరు జరిగించుతున్న ప్రభువా, మీకే లెక్కలేని వందనాలయ్యా, వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా మేము. అయా నీకెంతో రుణపడి ఉన్నాము ప్రభువా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవా, మీకే వందనాలు నాయన, వందనాలు ప్రభువా. అయా పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. అయా ముకుందార గ్రామముల ప్రభా నాయన జరిగిన ప్రభా రెండవ రాకడ మహాసభ నిమిత్తమై నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఎంతో ఘనముగా జరిగించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆ గ్రామంలో అనేకమైన ప్రజలు ప్రభా అయా నీ ఆరాధనలో పాల్గొని తండ్రి నాయన, నీ వాక్యం ఆలకించి ప్రభువా, నీ నామం రుచి చూచినట్లుగా సహాయం చేసిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఆ గ్రామాన్ని నుంచి అనేక మంది బిడ్డల్ని సన్నిధానమునకు నడిపించండి అయ్యా. ఈ సన్నిధానంలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభువా. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడవు కాదయ్యా. నీ ఎద్దకు వస్తే మమ్మల్ని పొమ్మనే దేవుడవు కాదు ప్రభువా. ఈ లోకంలో మనుషులైతే త్రోసేస్తారు కానీ తండ్రి అయ్యా, మీ పాదాల చెంతకు వస్తే ప్రభువా మమ్మల్ని ఆదరించే దేవుడవు తండ్రి, మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. తల్లి వలె తండ్రి వలె మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా, నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. ఆ గ్రామాన్నిచ్చి ప్రభానైనా అనేకమైన జనములను తోడుకు
తోడుకొని రమ్మని అడుగుచున్నాము ప్రభువా. మీకు స్తుతులు నాయన, స్తుతులు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. ఆ కూటంలో ప్రతి సమస్తంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నొక్కబ్బు గారిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రభువా. మీకు వందనాలు. ఇంకా ఎంతమంది పాల్గొన్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. పరమ వైద్యుడా మీకు వందనాలు ప్రభువా. అలాగే ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి మందిరం కట్టబోతున్నాము ప్రభువా. మీకు స్తుతులు నాయన. అయ్యా దానికి కావలసిన సమస్తము మీరు సఫలపరచమని అడుగుతున్నాము ప్రభా. నీకు వందనాలు. ఎల్లమెల్లి గ్రామంలో మందిరము తండ్రి నాయన అయ్యా మీ కొరకే కట్టబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలయ్యా. మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తుతులు నాయన. ఈ లోకంలో మనుషుల వైపు చూస్తే మాకు సహాయం దొరకదు ప్రభువా. మీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. నరుల నమ్మకంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాగ్దానం ఇచ్చావయ్యా. అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభా. నీకు వందనాలు. అయ్యా నీ పాదాలు చెంత పెడుతున్నాము ప్రభువా. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మీకు స్తుతులు నాయన. పరమ వైద్యుడా మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవ మీకే వందనాలు తండ్రి. ఆత్మీయ తండ్రి గారు ప్రభా నాయన ఏ సహాయము కోరారో మాకు తెలియదు కానీ ప్రభువా అయ్యా మీరు సహాయం చేసే దేవుడు అయ్యా. ఆశతో ఉన్న వారిని ఆశీర్వదించే దేవుడు ప్రభువా. మీకు స్తుతులు నాయన. ఆశ గల ప్రాణము తృప్తిపరిచే దేవుడు అయ్యా. మీకు వందనాలు ప్రభువా. ఆ సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఆశతో అడిగి ఉన్నారు ప్రభువా. అయ్యా నీ పని కొరకు అడిగి ఉన్నారు ప్రభువా. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. మీకు వందనాలు తండ్రి. పరమ వందనాలు ప్రభువా. అయ్యా ఈ మండలాన్ని కదిలించి ప్రభువా. అయ్యా ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించిన నీ పాద సన్నిధిలో అడుగు పెట్టినట్లుగా సహాయం ప్రభువా. నీ పాద సన్నిధికి నడిపించుకోమని ప్రభువా. మేము మనుషులం మాత్రమే ప్రభువా. మేము రమ్మనిగా ఎవరు రారు ప్రభువా. అయ్యా మీ చిత్తము నెరవేర్చమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా మీరు పిలిస్తే వచ్చే దేవుడు అయ్యా. అయ్యా మీరు పిలిస్తే ప్రతి జనము ఈ సన్నిధిలో అడుగు పెడతారు ప్రభువా. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి. అయ్యా అయ్యా పరిశుద్ధుడా మీకే స్తుతులు నాయన. అయ్యా ప్రతి ఒక్క జనమును మీ సన్నిధిలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ రంగంపేట మండలంలో గ్రామాల్లో ప్రభువా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న జనములు కూడా ప్రభువా ఈ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధుడా మీ కార్యము జరిగించే దేవుడు అయ్యా. ఈ స్థలంలో అనేకమైన కార్యాలు జరిగించవయ్యా. మా కళ్ళారా మేము చూస్తుండగానే ప్రభువా అనేక మందిని మీరు స్వస్థపరిచిన దేవుడు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభువా. ఇంకా ఏ మూల ఏ బిడ్డలు బాధలతో బాధపడుతున్నారు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ బాధపడిచిన ప్రతి ఒక్క ఆత్మను తండ్రి అయ్యా నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. మీకు స్తుతులు నాయన. మా తన్మాదుల వ్యతిరేకలను నాయన మీరు దూరపరచమని అడుగుతున్నామయ్యా. దుష్టుడు కళ్ళు పడకుండా సహాయం చేయమని అడుగుతున్నాను. ఎందరో వ్యతిరేకలు ప్రభువా, ఎందరో వ్యతిరేకలు ఈ సేవలు జరిగింపకూడదు ప్రభువా. ఎందరో వ్యతిరేకలు ప్రభానైనా నాశనం చేయాలని చూస్తుండగా ప్రభువా అయ్యా నీ కార్యం మీరు జరిగించుకునే దేవుడు అయ్యా. మీరు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ప్రభువా. మీకు స్తుతులు నాయన. అయ్యా సహాయం చేస్తున్న దేవుడు అయ్యా. ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతున్న కూటమిసుల సహాయం చేస్తున్నామయ్యా. పరమ వైద్యుడా నీకే వందనాలయ్యా. అయ్యా పల్లకడి గ్రామంలో ప్రభునైనా ప్రతి మంగళవార దినము కూడా తండ్రి అయ్యా మహిమ మందిరముల తండ్రిని స్వస్థత కార్యం జరగాలని ప్రభువా అయ్యా మంగళవార దినములు ప్రభునైనా ఈ స్వస్థత ప్రార్థనలు జరిగిస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు నాయన. నాయన నాయన పల్లకడవ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభువా అయ్యా నీ సన్నిధానమునకు నడిపించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చి కూర్చుండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఒరిస్సా నుంచి రాబోతున్న ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దైవజనులు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మా మధ్యకు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ప్రవచన వరములతో ప్రభువా అయ్యా మా ప్రాణాలు తృప్తిపరిచినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. జీవమిచ్చి వాడా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు వందనాలు. నీ ప్రేమ గొప్పది నాయన. నీ కనికరము గొప్పది ప్రభువా. నీ నామము గుర్తెరిగి ప్రభువా ఎన్నో అద్భుత కార్యాలు చూసి కూడా ప్రభువా అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నారు ప్రభా. ఇంటి దగ్గర నుండి నీ సన్నిధికి
రాలేకపోతున్నాడయ్యా. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకొని ప్రభువా నీ సన్నిధికి వస్తారని అడిగితే ఎన్నో రీతిలుగా మాట్లాడుతున్నానయ్యా. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా నాయన నీ సన్నిధిలో నాయన మేలు పొందుకున్నటువంటి వారు ప్రభువా నాయన నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. పావనమూర్తి నీకే వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. నీకెంతో రుణపడున్నాము ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా ఈ సన్నిధి మాకు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఈ మొదటి ప్రార్థన వరకు సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు. వాక్య పరిచర్యలో మీరు సహాయం చేయండి అయ్యా. మా జీవితాలకు సరిపడే వర్తమానం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. జీవమానికి వందనాలు ప్రభు. ఎడిమెట్ల ధ్యానములో మీరుండండి ప్రభువా. మీ ఆత్మను పంపించమని అడుగుతున్నామయ్యా. మీ ఆత్మను పంపించమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. రంగంపేట గ్రామం నుంచి, చంద్రేడి గ్రామం నుంచి కూడా, వరిసిలేడి గ్రామం నుంచి కూడా ప్రభు నీ బిడ్డలైనటువంటి వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువ. నీ ఆత్మతో నడిపించండి ప్రభువ. నాయన ఆ బిడ్డలకి ఏ అవసరత అగ్రత ఉన్నదో ప్రభువ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువ. నీకు వందనాలు. కృపమ్మ గారి విషయంలో సహాయం చేయండి ప్రభువ. ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. మరి రాణి గారి విషయంలో సహాయం చేయండి ప్రభా. తన కుమార్తెల విషయంలో సహాయం చేయండి ప్రభా. తన తండ్రి గారి విషయంలో సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. అలాగే నాయన శుభలక్ష్మి గారు భర్త గారు నీ పాదాలు సెంతకు వచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా లేవలేనటువంటి అతను మీరు రక్షించిన ఆయన మీ సన్నిధానంలో కూర్చుండబెట్టినందుకు నీకే లెక్కలేని స్తోత్రములు వందనములు ప్రభా. అయ్యా సహాయం చేస్తున్నవాడా నీకే వందనాలు ప్రభా. మేలు చేస్తున్నవాడా నీకే వందనాలు తండ్రి. వందనాలు. ఆ బిడ్డ పట్ల నాయన మీ నామానికే మహిమ నాయన, నీ నామానికే ఘనత ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. అలాగే మాతా పాపమ్మ గారి విషయంలో సహాయం చేయండి ప్రభా. తన భర్త గారు కూడా నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ కాపుదల బిడ్డలిద్దరికి అనుగ్రహించండి అయ్యా. ఇంట్లో వారు చూసినా చూడకపోయినా ప్రభువా నీవున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఎవరు విడిచిపెట్టేసిన ప్రభా నేను నిన్ను విడువని ఎడబాయినని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధుడా ఆ బిడ్డలిద్దరికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నాయన నీ రాకడా అంతవరకు ప్రభువా నీ సన్నిధిలో ఉండే భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు. వంశీకి సేవలను కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధిలో నడిపిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. సునీత గారు ఆనంద గారి విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. అనంత గారి కుటుంబంలో కూడా సహాయం చేయండి ప్రభువా. మీకు ఆపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఈ దీనిరాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా దేన కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. మా అవసరతలు అక్రతలు తీర్చే దేవుడు అయ్యా. మా అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. మా అవసరత తీర్చమని అడుగుతున్నానయ్యా. మీకు స్తుతులు నాయన. ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభా. ఈ దీనిరాలు ప్రార్థనలకించి అంగీకరించమని మా కొరకు త్వరలో రాబోతున్న యేసు వారి పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. నాకేమి కొదువా నాదోడున్నా ఇక నాకేమి కొదువా నాదోడున్నా శ్రీకరుణి దేవుడినా శేష పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడున్నా. అలాగని ప్రార్థన చేసుకుందాం. లక్ష్మి గారు వరుసలేరు తన కుమార్తె ఆశను నెరవేర్చమని అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. లక్ష్మి గారి కొరకు అందరూ ప్రార్థన చేయాలి. తన కుమార్తె ఆశ నెరవేర్చండి ఆయన ప్రార్థన చేయాలి. అలాగనే
స్తుతులు గత వారంలో ముకుందరంలో రాకడ సువార్త నీకు వందనములు. కృప కలిగిన దేవా, దయా దాక్షిణ్యముడా నీకే స్తుతులు స్తుతులు. భావ్యా నీకు వందనములయ్యా. అయా నీ పాదముల ఎదుకు వచ్చినాము తండ్రి. నాయన అయా హృదయ రహస్యాలను ఎరిగిన దేవా, అంతరంగములను పరిశోధించు తండ్రి. నీకు వందనములు స్తుతులు. ప్రతి హృదయము నాయన తండ్రి నువ్వు చూస్తున్నావు, ప్రతి బిడ్డను నువ్వు దర్శిస్తున్నావు తండ్రి. అయా ఈ మధ్యాహ్న సమయంలో రీతిగా నువ్వు ఇచ్చిన ఈ కృపకై వందనములు. ఈ అందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారయ్యా. నీ పాదములు ఎదుకు నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు ప్రభువా, నీలో ఉత్సహించి సంతోషించుటకు నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించవు నాయన. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. అయ్యా నీ నీ సజీవ రెక్కల చాటు దేవా నీకు వందనములు స్తుతులు స్తుతులు నాయన. అయా ఈ మందిరాన్ని ఇచ్చి ఉన్నారు, నీ దాసుల్ని ఇచ్చి ఉన్నారు, నీకు వందనములు ప్రభువా. అయా అనేకులకు నాయన వెలుగిచ్చే వారిగా అయా నా ప్రభు అనేకులు వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. అయా నీ దాసులు రాత్రనక పగలనక ప్రయాసతో నీ సువార్త ప్రకటిస్తూ ఉండగా అయా అనేక ఆత్మలు మీరు దర్శించండి, పట్టుకోండి నాయన. అయా నువ్వు గొప్ప కార్యాలు చేసే తండ్రివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీ పేరే ఆశ్చర్యకరుడు కదా ప్రభువా. నీ పాదం ఎందుకు వచ్చి అడుగుచున్న ప్రతి బిడ్డకి నాయన నువ్వు గొప్ప కార్యం చేస్తావు. అడిగితే ఇస్తానన్నావు, తడితే తెస్తానన్నావు, వెతికితే దొరికే తండ్రివి ప్రభువా. నీకు వందనములు నాయన. అయ్యా అడుగు ప్రతి వారికి దయచేసే దేవా. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేయవా తండ్రి. నాయన నీవు ఇచ్చిన నాయన ఈ సేవను మీరు ఆశీర్వదించండి. ఇది నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించులాగా సహాయం చేయండి. ఈ మందిరంలో అనేకులు రావడానికి నీ కృప దయచేయండి ప్రభువా. ఈ రంగంపేట మండలాన్ని మీరు దర్శించండి, అనేకులు నీ సన్నిధికి రావడానికి ఈ కృపను గ్రహించండి ప్రభువా. అయ్యా అలాగనే తండ్రి పల్లకడుగులో కట్టిన మందిరంలో కూడా అనేక ఆత్మలు రావడానికి మీరు సహాయం చేయండి. అనేకులు నిలవేసి పిలుచుకురండి ప్రభువా. అయ్యా గొప్ప కార్యం అక్కడ చేసి ఉన్నారు, ఆశ్చర్య రీతిగా మందిరాన్ని ఇచ్చి ఉన్నారు ప్రభువా. అలాగనే అద్భుతకరంగా అనేక ఆత్మలు రావడానికి మీరు కృప ఇచ్చేయండి. అక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డను కూడా మీరు అభిషేకించండి ప్రభువా. ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో వారి ప్రతి అవసరత తీర్చండి. ఎవరు బలహీనులై ఉన్నారో వారి బలహీనతలన్నీ ముట్టండి ప్రభువా. ఆయన నీలో పట్టుదల కలిగిన బిడ్డలుగా ఆ బిడ్డలందరూ ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగనే ముకుందరంలో జరుగుతున్నాడు ఆయన ఆ మీటింగ్ ఆశీర్వాదకరంగా జరిగించి ఉన్నారు. అనేక ఆత్మలు అక్కడ నాయన రక్షించబడిలాగా మీరు సహాయం చేయండి. నీ దాసులు విత్తన విత్తనములు అవి బహుగా ఫలించి నూరంతలుగా వెయ్యంతలుగా నాయన ఫలించున్నట్లు మీరు సహాయం దయచేయండి నాయన. అలాగనే ఎలమిని గ్రామంలో కూడా నాయన మందిరం కట్టునైతుండగా నీ దాసుని హస్తములు బలపరచండి ప్రభువా. అయా కావలసిన సమస్తాన్ని వనరులను మీరు సమకూర్చండి ప్రభువా. అద్భుత రీతిగా ఆలయం కూడా కట్టబడడానికి మీరు కృప చూపండి నాయన. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడినట్టు నీ కృప దయచేయండి. నీ సేవను కట్టండి, మహా కట్టడముగా ఇది కట్టబడడానికి సహాయం చేయండి. అద్భుత రీతిగా ఈ యొక్క మహా కట్టడములోనికి అనేకులు రావడానికి మీరు కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. అలాగే సండ్రి వచ్చిన బిడ్డలను దర్శించండి అయ్యా. నాయన నాయన రాయవరం వచ్చిన బిడ్డలను కూడా దర్శించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డను నాయన మీరు అభిషేకించండి అయ్యా. పాపమ్మ గారితో మాట్లాడండి, ఆ బిడ్డ బలహీనతలను ముట్టండి నాయన. తన భర్తను కూడా ముట్టండి, స్వస్థపరచండి. తన కుమారుడికి నాయన జ్ఞానం ఇచ్చి నీవు ఆయన నీ మాట వారిలో ఉంచమని అడుగుచున్నాను
అడుగుచున్నాను ప్రభా. బిడ్డకి ఆయన పాపం గారికి ఆరోగ్యంగా ఇచ్చండి ప్రభా. అలాగనే మా అత్త పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకోబిడ్డని కూడా ముట్టండి, స్వస్థపరచండి. తన భర్తని సన్నిధికి రావడానికి సహాయం చేయండి, హృదయాన్ని కదిలించండి ప్రభా. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. ఆ బిడ్డ నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి నాయన. కుమార్తెకు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. ఇంకను బలహీనమైన బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దర్శించండి. ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాను తండ్రి. ముఖ్యంగా ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి. ఈ రంగంపేట గ్రామంలో ప్రతి బిడ్డను దర్శించండి. నీ వాక్కు వింటున్న ప్రతి బిడ్డకు నాయన నీ గొప్ప కార్యాలు జరిగించి నాయన నీ సాక్షులుగా బిడ్డలను నిలవబెట్టుకోండి నాయన. అలాగనే ప్రభా ఆ సహోదరి కుమార్తె కూడా వస్తున్నారు నాయన. అయా వయసర కాలంలో వచ్చిన బిడ్డలను కూడా దర్శించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి భర్త గారికి రక్షణ దయచండి నాయన. అయ్యా నీ గొప్ప రక్షణ కుటుంబంలో కలిగి ఉండడానికి మీరు కృప దయచండి. బిడ్డలను ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. అలాగనే ప్రభా రాణిని కూడా దర్శించండి, ఆ బిడ్డ కూడా రావడానికి సహాయం చేయండి. అయ్యా శ్రీధరం దర్శించండి బిడ్డలు నాయన. నీ సన్నిధికి రావడానికి నీ వాక్యం వేలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అలాగని దూర ప్రాంతం నుండి రానైన నీ దాసుని అభిషేకించండి అయా. నీ ప్రవచన వరముతో నీ కుమారుడు నింపావు. ఇంకనూ అద్భుతకరంగా ఈ పలు ప్రాంతాల్లో నీ కుమారుడు వాడబడినట్లు సహాయం చేయమని అడుగుచున్నాను అయా. నీ సేవను అభివృద్ధి పరిచి అనేక ఆత్మలు రావడానికి సహాయం చేయండి నాయన. నీ దాసు నిలబెట్టి వాడుకోండి ప్రభా. అలాగే విజయరాజును కూడా దర్శించండి, ట్రాన్స్లేట్ చేసుకుండగా ప్రభా. ఆ బిడ్డ కూడా తర్జుమా చేస్తుండగా జ్ఞానం దయచేయండి. ఆ శిరస్సు నుండి నువ్వు అభిషేకించి ప్రభా మంచిగా నీ వాక్యాన్ని బిడ్డలు వినిపించడానికి, అనేక ఆత్మలో దాహము తీర్చడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. దీవించండి. అలాగనే ప్రభా నీ దాసురాలు బలపరిచి వాడుకోండి. వారి ప్రయాసను నాయన నా నాటికి అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే నాయన వంశీని నాయన జ్ఞాపకం చేసుకోండి. అవన బిడ్డలు ప్రభు అయ్యా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు నీ సన్నిధిలో స్తంభాలుగా నిలవబడడానికి నాయన నీ కృప బిడ్డలకు అనుగ్రహించండి. వారికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చండి. మంచి జాబులో బిడ్డలను నడిపించుకోండి ప్రభు. నీ సహాయముతో ఆ బిడ్డలను వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే సహోదరులు అయినా అయ్యా నాయన వంట సిద్ధపరుస్తున్న బిడ్డను కూడా దీవించండి. తన కుటుంబాన్ని తన భర్తను బిడ్డలను దీవించండి అయ్యా. అనంతగాను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా బలపరిచి నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి నాయన. ఇక్కడ నాయన అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూచులాగా నా సహాయం దయచేయండి. అలాగే వడుసలేరు గ్రామంలో వచ్చిన లక్ష్మి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రేపు ఆ విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అయా. బిడ్డ ఆశలు మీరు తీర్చండి నాయన తండ్రి. ఆశించింది అనుగ్రహించే దేవుడు ప్రభా. ఆ బిడ్డ చదువుకోవాలని ఆశపడుతుంది, మీరు గొప్ప కార్యం చేయండి నాయన. ఆ బిడ్డ పట్ల నీ చిత్తాన్ని మీరు నెరవేర్చండి ప్రభా. వారి వేదనలన్నీ మీరు చూడండి ప్రభా. నాయన సమస్యల నుండి విడుదల బిడ్డకి కలిగించండి. నీ నామానికి మహిమకరంగా బిడ్డల కుటుంబం వాడబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అద్భుత దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన నీ సన్నిధికి ఎంతో ఆశతో వచ్చింది ప్రభా. ఆ బిడ్డ ఆశలని మీరు తీర్చి ప్రతి మనవి ఆలకించి ప్రతిఫలం దాయిచ్చేయండి. ఇక్కడ నాయన మొరపెట్టుకున్న ప్రతి బిడ్డ మొర ఆలకించి ప్రతిఫలం దాయిచ్చేయమని. అలాగే దీనిరాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా దీన మొర ఆలకించండి నాయన. నీ కొరకు నిజమైన సాక్షిగా నేను నిలవబడడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ కృప నాకు అనుగ్రహించండి నాయన. నేను లోకములో నాయన అయ్యా ప్రభా వాటిల్లో నాయన పడిపోకుండా ప్రభా నీ కొరకు ప్రత్యేక జీవితం నేను జీవించులాగా, నీ పోలికలో నీ రూపంలో నేనులాగా సహాయం దయచేయమని, నీ సన్నిధి మా మీద ఉదయింపచేయమని నాయన. ఇంతవరకు రెండో ప్రార్థన వరకు నీ కృప అనుగ్రహించావు. ఇంకా జరగనైన ప్రార్థనలకు నీ సన్నిధి నీ కృప నీ ఆత్మ తోడుగా ఉంచి నడిపించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నీవేయని నామేగా యేసు నాకు నీవేయని నామేగా కావలసిన
వెళ్ళ కనబడగలవు. ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు. ఏమి అడిగిన వానికి ఇచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమి కుదు నాదుడుండా. బుజ్జిగారు ముఖందర్వలో ఉన్న కుమార్తె ఆయన ఎగ్జామ్ పాస్ అయ్యేదానికి ప్రార్థన చేశారు. నొక్కు అప్పులు గారు కుటుంబాన్ని దీవించిన ప్రార్థన. నొక్కు రూతు రంగంపేట కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు దగ్గర ప్రార్థన చేద్దాం. అలాగనే ముఖందర్లో సభను ఘనంగా జరిగించే దేవుడికి ప్రార్థన చేద్దాం. అన్న పావని వారందరూ దేవుడిని దీవించలాగిన మాతా పాపమ్మ గారు సండే వచ్చిన భర్తను మార్చుకుని అయ్యా ఈ సన్నిధానం నడిపించి వెంకన్న గారు వెంకటాపురం నుంచి వచ్చిన ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మంచి ఆరోగ్యం ఉంటుంది. రంగంపేటలో నీ సన్నిధి జరగాలి తండ్రి, ఆగంగా కొనసాగించు నాయన, నీ చిత్తమేమో జరిగించు. ఎల్లమెల్లి గ్రామంలో మందిరి కట్టాలి తండ్రి, నీ చిత్తం జరిగించు, కార్యం జరిగించు అని ప్రార్థన చేద్దాం. అలాగనే లక్ష్మి గారు ఒడిసలేరు, తన కుమార్తె ఆశ నెరవేర్చడం ప్రార్థన చేద్దాం. అలాగే కృపమ్మ గారు తన కుమారుడు విజయరాజు గారికి మంచి కార్యం జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. చిన్ని గారు బిడ్డలకు వివాహం అయినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగనే అలిట్యాను మంచి ఉద్యోగస్తులుగా మార్చడం దగ్గర మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి ప్రభు తండ్రి, మహిమ గల దేవుడా తండ్రి ప్రభు, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు తండ్రి. ఈ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. శనివారం తండ్రి ఎంతో గొప్ప మహిమ తండ్రి ప్రభు, ఈ సాగరంలో వచ్చాము తండ్రి ప్రభు. నుంచి శనివారం వరకు మమ్మల్ని ఎంతో కాసు కాపాడు రక్షించిన దేవుడు తండ్రి ప్రభు. వేసేదండి రాత్రి నాకు ఏమైందో తెలియదండి, పీకే డౌన్ అయిపోయింది, ఏమైందో తెలియదండి. నిన్ను ప్రార్థన చేసుకున్నాను తండ్రి, అలా కలిగాను తండ్రి ప్రభు తండ్రి. ఏమవుతుందో లోన నాకు అర్థమవలేదు తండ్రి ప్రభు. ఆ పిల్లలకు నిమ్మసోడా తెచ్చి తాగించిన తండ్రి నేను ఎంతగానో లేచాను తండ్రి ప్రభు తండ్రి. మీరే తండ్రి ఎంతో లేగదీసిన దేవుడు తండ్రి ప్రభు తండ్రి. నేను ఎంతో బాగు చేశాను తండ్రి. రాత్రి నేను ఏమైపోయాను అనుకున్నాను తండ్రి. నీకే వందనాలు తండ్రి, వందనాలు శుద్ధిలో సూత్రములు తండ్రి ప్రభు. మీ సాగు నుండి రప్పించుకున్న దేవుడు తండ్రి ప్రభు తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు తండ్రి. నీకు సూత్రములు తండ్రి ప్రభు తండ్రి. తండ్రి ముఖ ద్వారా తండ్రి ఎంతో ఘనంగా చేర్పించుకున్నావు తండ్రి. ప్రార్థనలు ఎంతో ఘనంగా చేయించుకున్న దేవుడు తండ్రి ప్రభు తండ్రి ప్రభు. ఎంతో ఘనంగా చేయించుకున్న దేవుడు తండ్రి. నీకు శుతులు సూత్రములు తండ్రి ప్రభు తండ్రి. అక్కడ కార్యములు కూడా ఎంతో మంది బాగా కోరుకున్నారు తండ్రి ప్రభు తండ్రి. అక్కడ చేయించుకున్న దేవుడు నువ్వే తండ్రి. అక్కడ అన్నిటిలోని చెత్తపరుచుకున్న దేవుడు తండ్రి. యవనస్తులని తేజీ అయ్యించి దేవస్తులు అక్కడ కూడుకున్న ప్రజలందరినీ కూడా ఇంకా ఘనంగా చేసుకుని ఇంకా మీ సాలకు రప్పించుకోవాలని తండ్రి ప్రభు. మీకు లెక్కలేని స్థితులు సూత్రములు తండ్రి ప్రభు తండ్రి. ఇంకో తండ్రి అలవిలో మీ స్థలాన్ని ఏర్పాటు చేయించుకున్నారు తండ్రి ప్రభు తండ్రి. ఇంకో తండ్రి మీకు సాలను కట్టించుకునే మీరే మార్గం చూపించిన దేవుడు తండ్రి ప్రభు. అది ఘనంగా కట్టించుకుని ఘనంగా మహోత్సవం చేయించుకోండి తండ్రి ప్రభు తండ్రి. ఇంకా పలకడలో కట్టించుకున్నట్టుగానే తండ్రి అలవిలోనే సిద్ధపరచుకోండి ప్రభు తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు చేయించుకోండి తండ్రి. ఇంకా పలకడిలో మంగళవారం ప్రతి మంగళవారం తండ్రి ప్రభు ఎన్నో అద్భుత కార్యాలను చేయించుకుంటున్నారు తండ్రి. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా వచ్చి తండ్రి ప్రభు తండ్రి అక్కడ ఇంకా అద్భుత కార్యాలు చేయించుకునేలా తండ్రి ప్రభు. ఇంకో రంగంపేటలో చేయించుకునే ప్రతి శనివారం తండ్రి ప్రభు. ఇంకా రానున్న బిడ్డలను రప్పించుకోండి ప్రభు తండ్రి. పక్కన ఉన్న చుట్టుపక్కల ఊళ్ళో అందరినీ కూడా రప్పించుకుని తండ్రి. ఎంతో స్వస్థతలు కలిగి చేసిన దేవుడు తండ్రి. ఇంకా తెలియాలి తండ్రి ప్రభు తండ్రి. అలా వచ్చి మీ సన్నిధులకు తండ్రి ప్రభు తండ్రి ఎంతో ఘనంగా చేయించుకునేలాగా ఇంకా రానున్న బిడ్డలు రప్పించుకోండి ప్రభు తండ్రి. ఇంకా చిన్ని వాళ్ళ బిడ్డలకు వివాహం కొరకు వస్తే ప్రార్థన చేస్తున్నా తండ్రి. వివాహం జరిగేలా చేయండి ప్రభు. వరుసలేరు నుంచి లక్ష్మి గారు వాళ్ళ కూతురికి
వాళ్ళు అడుగుతున్నారు తండ్రి ప్రభు బిడ్డ చదువు గురించి తండ్రి ఆ బిడ్డ సమస్యలన్నీ నేను నెరవేర్చండి ప్రభు తండ్రి ఇంకా రానున్న బిడ్డలు రప్పించుకుని ఇక్కడ వచ్చిన సంఘస్థులందరినీ కూడా మీరు ఆయన ఏం అడుగుతున్నారు తన సమస్యలన్నీ నెరవేర్చిన దేవుడు తండ్రి ప్రభు తండ్రి ఇంకా ఒక్కరు తమ తండ్రి ప్రభు తండ్రి చనిపెట్టారని అన్నారు తండ్రి ప్రభు చెవులు వినిపిస్తలేదు తండ్రి ప్రభు ఆ బిడ్డగా చెవులు వినిపించేలా బాగు చేసి సాక్షి బిడ్డగా నెరవేర్చుకోండి ప్రభు తండ్రి ఇంకా రంగంపేట మా ఇంటి దగ్గర ప్రతి మంగళవారం ప్రార్థన పెట్టిస్తానంటున్నారు తండ్రి ప్రభు తండ్రి మీరు జరిపించుకున్న చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా వచ్చే చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ కూడా వచ్చి తండ్రి ప్రభు జరిపించుకుని వరుసల నుంచి వచ్చి పాస్టర్ గారిని కూడా మీరు కోరికలు మీరు తోడుగా రప్పించుకుని మీరు ఇంకా జరిపించుకోవాలని ఆశించుకోవాలి తండ్రి ప్రభు ఇంకా పుస్తకాలు జరిపించుకోవాలండి ప్రభు తండ్రి ఈ ప్రార్థన మూడో ప్రార్థన నాకు ఇచ్చారు తండ్రి నాకు రానున్న ప్రార్థన నాకు ఇచ్చారు తండ్రి ప్రభు ఎప్పుడు ప్రార్థన అంటే ఏమీ అడగలేదు తండ్రి ప్రభు అలాంటి నన్ను ఎంచుకున్నారు తండ్రి ప్రభు తప్పులు అంటే నన్ను వండించి ఈ చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేసి వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నీ మనసులోనివి నెరవేరును ఈ గాని మనసులో నీవి నెరవేరును క్షేమముగనే ఉండవలయును చింతలేకుండా నీవు చింతలేకుండా గనుక నాకేమీ కొదువా నాదుడు అన్నా. నాలుగవ ప్రార్థన. మహోన్నతుడా తండ్రి దేవగల దేవునికి లెక్కలైన స్థుతులు సూత్రములు తండ్రి నన్ను సేవకుల వలన ఎంతో ఘనంగా చేయించుకున్న దేవాది దేవుడికి నా హృదయపూర్వక స్థుతులు సూత్రములు తండ్రి నన్ను అక్కడ హన్నా అనే అక్కకు పెళ్లి జరిగేలాగా బేగా పెళ్లి జరిగేలాగా ఇల్లు కార్యక్రమం బేగాను అయ్యేలాగా ఇల్లు బేగా కట్టించేలాగా తండ్రి నాయన ఈ సమయంలో అక్కడ సువార్త చెప్పించినందుకు మీకే వందనం తను మమ్మల్ని ఎన్నుకున్న దేవాది దేవుడికి మీకే వందనములు తండ్రి నాయన ఏసయ్యా తండ్రి నాయన మంగళవారం మా ఇంటికాడ ప్రార్థన చేపిస్తారండి నా తండ్రి అందరూ కూడి వచ్చేలాగా వాళ్ళకి వాక్యం వినిపించేలాగా అర్థమయ్యేలాగా తండ్రి ఏసయ్య నీ గురించి ఎవరైతే తెలుసుకోవట్లేదో వారిని తెలుసుకునేలాగా చేయదండి పల్లకడేమి ఎంతగా చేయించుకున్నావు తండ్రి మందిరం ఎంతగా కట్టించుకున్నావు తండ్రి అలాగే ఎల్లవిల్లులో గిట్ట కట్టించుకోదండి నాయన వేసి కొనుక్కురు తమ తండ్రి చెడు పెట్టారన్నారు తండ్రి నాయన వేసి నామం చెడు తీసేలాగా చేయదండి వేసి వారి పిల్లల్ని దర్శించదండి నాయన వేసి చిన్నగారిని దర్శించండి తండ్రి నాయన వేసి వారు బిడ్డలను పెళ్లి కొడుకు పెంచి చూస్తున్నారు తండ్రి వేసి అది దేవ చిత్తమని వారికి తెలుసుదండి వేసి నువ్వు ఎప్పుడైతే నిర్ణయిస్తావో అప్పుడే వారికి పెళ్లి అవుతుందండి ఆ కాలం ఎప్పుడైతే రాసి ఉందో అప్పుడు వారికి పెళ్లి జరిపించేలాగా బేగా వచ్చేలాగా చేయండి పాస్టర్ గారికి ఒక వాగ్దానం చేశారంటే కదండి నాయన వేసి మీకే సూత్రం కదా అది బేగా జరిగేలాగా మీకు అది బేగా వాగ్దానం బేగా నెరవేరేలాగా చేయదండి నాయన వేసి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన అందరికీ సూత్రం వేసి నాకైతే ప్రార్థన తండ్రి ఎలా చేయాలంటే తెలియదండి నాకు ప్రార్థన నేర్పించదండి నాయన వేసి తండ్రి నాకు ప్రార్థన నేర్పించదండి నాయన ఇంకెవరికైతే ప్రార్థన రాదో వారికి నాకు ప్రార్థన నేర్పిస్తాను నీ గురించి ఎవరైతే తెలుసుకోవాలో వారందరికీ నీ గురించి తెలిసేలాగా చేయదండి వేసిగా తండ్రి ప్రభా వేసిగా నమ్మకవారు అందరినీ స్వస్థపరచదండి నాయన వారికి ఏదే సమస్యలు ఉన్నాయి వారి సమస్యలన్నీ తీసివేసేదండి నాయన వేసిగా తండ్రి ప్రభా అక్కడ అందరినీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేలాగా చేయదండి నాయన ఈ మందిరం అంతా నిండిపోయేలాగా చేయదండి నాయన ఇంకెవరైతే రావాలో వారిని రప్పించుకోదండి ప్రభా వేసి నీ గురించి తెలియజేసుకోదండి వేసి పాపం గారిని దర్శించదండి వారు ఎంతో సమస్యలో ఉన్నారు తండ్రి వేసి వారిని దర్శించదండి వేసి తండ్రి ప్రభా నీకే వందనాలు సూత్రాలు తండ్రి నాకైతే ప్రార్థన రాత్రండి ఈ ప్రార్థన ఏమైనా తప్పులు సమాధానం క్షమించదండి వేసి వారిని నమ్మకాన్ని పెట్టుకున్నాం తండ్రి ప్రభు దూతలు నా పరిశుద్ధులను ఇక ప్రభు దూతలు
వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుగా నాకిని కొదువా నాదుడా. ఐదవ ప్రార్థన చేద్దాం, అందరి కొరకు చేద్దాం. మాతా పాపం కొరకు చూద్దాం, అలాగనే వెంకన్న గారి కొరకు చూద్దాం, సుబ్బలక్ష్మి గారి కొరకు చూద్దాం. ఐదవ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలో తండ్రి, ఈ నామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. గతించిన కాలం అంతా కాచి కాపాడు దేవా, ఈ దినం మాకు దానంగా ఇచ్చిన దేవా, నీకు అనేక వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమంతా దేవ తండ్రి ప్రభావ వచ్చిన వారిని దీవించండి, రాలేకపోయిన వారిని దేవ తండ్రి ప్రభావ క్షమించి, వారి ఎందుకు చేత ఇతరులకు ఉన్న వారిని క్షమించండి దేవా, నీకే స్తుతులు. అలాగనే దేవ తండ్రి ప్రభావ ఎవరైతే ఏ అంశములతో పెట్టవలసి వస్తున్నారో తండ్రి ప్రభావ వారి అంశములు నెరవేర్చండి, వారి పాలన తీసివేయండి దేవా, నీకే స్తుతులు. ముఖద్వార గ్రామంలో తండ్రి ప్రభావ సభను ఘనంగా జరిగినందుకు అనేక వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఇంకనో జరగదండి బాబా, మిగిలిన ఉన్న తండ్రి సభలన్నింటినీ మీ ఆధీనంలో జరిపించుకుని దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. ఇంకా ఎంతమంది అయితే దేవతండ్రి ప్రభావ వాడబడాలని కోరుకొంచుకున్నారు తండ్రి ప్రభావ వారిని ప్రేరేపణ కల్పించండి, నీకే స్తుతులు స్తోత్రములు. అలాగనే తండ్రి ప్రభావ మాత పాపం గారి యొక్క ఆశలు నెరవేర్చండి. అలాగనే తండ్రి ప్రభావ సుబ్బమ్మ గారి వారి ఆశలు నెరవేర్చండి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంకా దేవ తండ్రి ప్రభావ కూడి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు వెళ్ళి ప్రయాణం అంతట్లో మీరే తోడేయండి, నడిపించమని యేసయ్య నామములో పర్వటించండి. ఆమేన్. జనకు నీ ఇష్టం జనమోచున ఇక జనకు నీ ఇష్టము జనమోచున తనకు ఇష్టముగాని జనమును దరికి రానియడు, ఈ దరికి రానియడు. గనుక నాకేమి కొదువా నాదుడా. ఆరో ప్రార్థన అందరూ చేస్తున్నారు. మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరవద్దు వస్తారా. మహాపరిశుద్ధుడు నీ ఘనమైన నామమునకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా పరమ తండ్రి, నా యేసయ్య. ప్రారంభ ప్రార్థన మొదలుకుని తండ్రి నాయన ఈ గుడారమునకు నా తండ్రి మీరు సంచరించు ఉంటున్నారు తండ్రి, నీకు స్తుతులయ్యా స్తోత్రములు తండ్రి. నాయన సింహాసనపై ఆసీనుడవై ఉండి నా తండ్రి నాయన మమ్మల్ని చూచుచున్న దేవుడు తండ్రి, నీకు స్తుతులయ్యా స్తోత్రములు తండ్రి. నీ ఘనమైన నామానికి తండ్రి మేము ఎన్ని స్తుతులు చెప్పినను తండ్రి నాయన మాకు లోటు ప్రభు నా తండ్రి నాయన నా యేసయ్య. మేము కోరినవన్నీ ఇచ్చుచున్న దేవుడు ఉన్నా నీకు స్తోత్రములు తండ్రి, స్తుతులు ప్రభు. నీ పాదాలు పట్టుకుని అడగగా తండ్రి నాయన మాకు కార్యములు చేచుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన గడిచిన శనివార దినమందు ప్రభు నీ రాకడ సభ కొరకు ప్రభు నాయన నాయన 7 ప్రార్థనలు చేయగా తండ్రి నాయన ముఖందర గ్రామమును తండ్రి ఎంతో ఘనముగా తండ్రి నీ సభను జరిపించుకున్నావయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అక్కడ బిడ్డలను ఏర్పాటు చేసి ప్రభు తండ్రి నీ సభకు ముందుగా తండ్రి మేము పిలవగా తండ్రి ప్రభు నాయన మాతో ఏకీభవించిన బిడ్డలు తండ్రి నాయన యవ్వనస్తులను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అక్కడ కరెంటును ఏర్పాటు చేసిన వారిని ప్రభు నాయన మంచి కరెంటు ప్రభు మంచి వెలుగుని తండ్రి నాయన ఆ స్థలంలోకి తిప్పివేసిన దేవానికి వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నాయన మేము గణపరచుట కాదు కానీ ప్రభు ఆ గ్రామ ప్రజలందరూ ప్రభు తండ్రి దేవుడు ఎంత గొప్పవాడా అని ప్రభు ఎంతో నిన్ను కనపరిచారయ్యా, నిన్ను స్తుతించారయ్యా ప్రభు నాయన. ఎప్పుడూ జరగలేదని ప్రభు తండ్రి
అనేక బిడ్డలు ప్రభు నాయన ఎంతో సంతోషముతో తండ్రి నాయన ప్రతి బిడ్డను ప్రభు సంతోషపరిచినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎప్పుడూ జరగలేదు ప్రభు నయస్ ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదని ప్రభు. బిడ్డలైన వారు ప్రభు వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు నిన్ను చూచుచూ తండ్రి నాయన ఎంతో ఆనందముతో తండ్రి గంతులు వేయగా తండ్రి నా తండ్రి నీకు స్తుతులయ్యా స్తోత్రములు నాయన నిన్ను అడగగా ప్రభు ఇంత మంచి కార్యములు చేసి దేవుడు కనుక నిన్ను స్తుతించుట తప్ప మేమేమీ చేయలేము తండ్రి. ఏదడిగినను తండ్రి నెరవేర్పులకు తీసుకువచ్చుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా యేసయ్యా నాయన ఈ సాలలోకి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు ఏ అంశము పెట్టుకుని ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి చూపున్నదో తండ్రి నేను ఆ బిడ్డను అంతరంగమును చూచుచున్న దేవుడు కనుక ప్రతి హృదయమును తెరవండి ప్రభు. ప్రతి బిడ్డ మరను ఆలకించి ప్రభు నా యేసయ్యా ఆ బిడ్డ కార్యములు చేయండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నీ సేవకుడు కోరుకున్న కోరికలను నెరవేర్చుచున్న దేవుడు నాయన. ఆ బిడ్డ అంతరంగమును చూచుచున్న దేవుడు తండ్రి నాయన. నీ ఆత్మలను నడిపించాలని ప్రభు నాయన నీ సేవకుడు ప్రయాసపడగా తండ్రి నాయన. ఆ ప్రయాసను వ్యర్థము చేయకుండా ప్రభు ప్రయాసపడే ప్రాణమును తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభు నాయన. ఆ బిడ్డ ఆశపడే ఆశలను నెరవేర్చండి ప్రభు. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అనేక ఆత్మలు నశించిపోవచ్చున్నవని తండ్రి నాయన. ఆత్మలను రక్షించాలని తండ్రి నాయన ప్రయాసముతో తండ్రి నీ వెంట నడుచుచూ ఉండగా తండ్రి ఆ బిడ్డను నా తండ్రి మీరు నడిపించుకోండి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభు రంగంపేటలో తండ్రి మంగళవారం దినమందు ప్రభు నీ సువార్త చెప్పాలని ఆశపడుచూ ఉండగా తండ్రి ఆశను నెరవేర్చండి ప్రభు నాయన. అనేక ఆత్మలను అక్కడికి నడిపించుకోండి ప్రభు నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు అడగగా ఇచ్చే దేవుడు గనుక ప్రభు మంగళవారం దినమందు ప్రభు నా తండ్రి అనేక ఆత్మలను రంగంపేటలో నైనా నీ కుమారుడు ఎక్కడనైనా నీ సువార్త చెప్పాలని ఆశపడుచూ ఉన్నాడు తండ్రి. మీరు నడిపించండి ప్రభు. నీ వాక్యమి బలపడే భాగ్యమును దయచేయండి. మీకు వందనములు స్తోత్రములు మంచి వాక్యం ఇమ్మని అడగగా తండ్రి నేను ముకొద్దరు గ్రామంలో తండ్రి ఎంతో మంచి వాక్యం ఇచ్చావు. ఆ బిడ్డలకు అర్థమయ్యే వాక్యమును అందించావయ్యా నాయన. నీ సేవకుడు కాదు ప్రభు, నీ సేవకుల్లో మీరు ఉండి ప్రభు నాయన అక్కడ వెలుగులు దింపి వేస్తావు. నీకు వందనములయ్యా స్తోత్రములు. మేమే ఆనందపడగలము. వచ్చిన బిడ్డలో ఒక ఆనందపడుతుంది. ఎంతో ఆశగా నిన్ను చూశారయ్యా నాయన. నీ సేవకుని కాదు ప్రభు, నీ రూపము చూచి ఉన్నారు ప్రభు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. నీ రూపము చూచామని ప్రభు ఆ బిడ్డలు ప్రభు చెప్పగా మన ఆనందముతో నాయన మేము చేసిన పని ఎంతయో మరిచిపోయి నిన్ను గణపరిచామయ్యా తండ్రి. నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నీకు ఘనతే కదా ప్రభు. నిన్ను కనపరచు నీ కొరకు చెప్పుకునేట నీ సేవకుని కొరకు చెప్పుకునేట నీకు ఘనతే కదా ప్రభు. నీ సేవకుని పొగడగా ప్రభు నిన్ను పొగిడినట్లుగానే ప్రభు అన్నారు నాయన. అందులో నీకు స్తుతులయ్యా స్తోత్రములు తండ్రి నా యేసయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు అయ్యా. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇంకా నువ్వు ప్రభు ఎక్కడైతే నీ రాకడ సువార్తలు చెప్పాలో నా తండ్రి మీరే బయలుపరుచుకుని మీరే ఏర్పాటు చేసుకుంటే ప్రతి గ్రామంలోనూ తండ్రి నాయన మీరు దిగి వచ్చి ప్రభు మీరే ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభు. మీకు వందనములు స్తోత్రములు. ఒక బిడ్డని ఏర్పాటు చేసుకుంటున్నావు తండ్రి. అటు రీతిలోనే ప్రభు నా తండ్రి అన్ని సభలను ప్రభు మీరు ఘనముగా జరిపించుకోండి. మీకు వందనములు స్తోత్రములు. ఈ ప్రార్థన శాలలో ఏదడిగితే అది ఇచ్చే దేవుడు తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు. పాపమ్మ గారిని బట్టి వందనములు తండ్రి. ఆ పాపమ్మ గారి యొక్క కోరికను కూడా నెరవేర్చండి ప్రభు అన్నారు తండ్రి. నేను ఆ బిడ్డ ఆశపడుచు ఉన్నది తండ్రి. తన భర్త కూడా ప్రభు
నీ పాదాల దగ్గరికి రావాలని ప్రభు ఆశపడుచు ఉండగా తండ్రి, ఆ ఆశను నెరవేర్చండి ప్రభు తండ్రి. నాయన ఆ బిడ్డ అడుగుచూ ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ ప్రభు ఆ బిడ్డ పక్షముగా మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కార్యం చేయండి ప్రభు నాయన. ఆ ఒడిసిలు నాయన సండ్రే గ్రామం అంతా ప్రభు నాయన ఆ బిడ్డను చూసి నాయన వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డ నీ వైపుకు తిరుగుటకు తండ్రి మీరే సహాయం చేయండి నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. వెంకటాపురం నుంచి వచ్చిన నాయన వెంకన్న గారు దీవించి ఆశీర్వదించండి నాయన. స్వస్థతను కలిగి చేసిన దేవుడు తండ్రి నాయన. ఎన్నో మాత్రలు మింగానని నాయన తండ్రి నీ సాక్ష్యం చెప్పుకుని చున్నాడు ప్రభు అన్నాయన. ఇంకా నువ్వు నాయన వాడుచున్నా నాయన ట్యాబ్లెట్ కూడా తండ్రి నాయన మీరు దూరపరిచి తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తండ్రి నాయన. మీ సేవలో వాడబడే వాక్యం నా బిడ్డకి దయచేయండి. నిన్ను వెనక తిరగకుండా ప్రభు నీ వైపే చూసే బిడ్డగా తండ్రి నీ వైపు తిప్పుకుని ప్రభు నాయన కార్యం చేశాడని దేవుడు కార్యం చేశాడని ప్రభు ఆ బిడ్డ హృదయంలోకి తండ్రి నాయన నిత్యము ఉండుటకు తండ్రి నాయన ఆ బిడ్డని ఆశీర్వది. శిరస్సు నుంచి అరికాలు వరకు ప్రభు ప్రతి అవయవములను ముట్టమని అడుగుచూ ఉన్నాము తండ్రి. పరిపూర్ణ ఆరోగ్యం అని మనం అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభు నాయన. ఆ బిడ్డలు ఏం కోరుకునిచున్నారో తండ్రి, బిడ్డల చదువుల కొరకు ప్రభు నా తండ్రి అడుగుచూ ఉన్నానండి నాయన. ఆ బిడ్డలను కోరికలను తీర్చండి నాయన. ఏ గ్రామం నుంచి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి మీరు కార్యం చేసి ఆ గ్రామంలో సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. మీకే స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. పల్లకడ మందిరమును దీవించి ఆశీర్వదించండి ప్రభు నా తండ్రి. ఆ పల్లకడ ప్రజలను నా తండ్రి నాయన మీరే నా తండ్రి నీ వైపుకు తిప్పుకోండి ప్రభు అతైనా. ఏమీ తెలియనటువంటి బిడ్డలు ప్రభు నీవంటే తెలుసుకునే బిడ్డలుగా మార్చుకోండి ప్రభు నా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ గ్రామం అంతయో ప్రభు అన్నారు నిన్ను చూచుటకు తండ్రి నాయన, నిన్ను ఎత్తు చూపుటకు తండ్రి నాయన. నీ వాక్యము ద్వారా ప్రభు అనేక బిడ్డలు మారుటకు తండ్రి నాయన. ఇంకా నువ్వు ఏమీ తెలియక ప్రభు అజ్ఞానములు పడి ఉంటున్నారేమో తండ్రి. అటువంటి బిడ్డలను దర్శించండి నా తండ్రి నా యేసయ్య. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. పల్లకడి గ్రామం అంతయో ప్రభు నీ వైపు తిప్పుకోమని ప్రభు నాయన. నీవంటే తెలియని బిడ్డలకు తండ్రి నీ మందిరంలోకి అడుగు పెట్టుటకు తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి నాయన స్థలమును చూపించావు ప్రభు. ఆ స్థలమును కట్టుటకు తండ్రి నాయన మీరే ధన సహాయం చేయండి ప్రభు. మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఎప్పుడు నిర్మించాలా తండ్రి నాయన మీరే మాకు బయలుపరచండి. మీకు వందనములు, స్తోత్రములు నాయన. అక్కడ బిడ్డలు నశించిపోకుండా ప్రభు నాయన మీరు తొందరలోనే ప్రభు తండ్రి నాయన మరణాత మందిరములు తండ్రి ఏర్పాటు చేయ్యా. మీకు వందనములు, స్తోత్రములు. మేము ప్రయాసపడగా ఏది జరగదు కనుక ప్రభు మీరే ప్రభు నా తండ్రి అన్నీ సమకూర్చి తండ్రి మీరే కట్టించండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభు నాయన. ఈ రంగంపేట మండలం అంతయో ప్రభు మీరే గణపరచండి ప్రభు. ప్రతి బిడ్డకి తెలియపరచండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు. ఈ మందిరమును నింపివేయండి ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి నాయన. అడగగా ఇచ్చిన దేవుడు కనుక ఈ మందిరంలోకి ప్రభు అనేక ఆత్మలను నడిపించుకోండి ప్రభు. నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు స్వస్థత పొందుటకు తండ్రి మీరే సహాయం చేయండి. వరుస గ్రామం నుంచి తండ్రి రెండో శనివార దినమందు ప్రభు నాయన నీ సేవకుడు ప్రభు నాయన ఈ సాలలో అడుగు పెట్టగా ప్రభు నేను నీ యొక్క తండ్రి వర్తమానములు తండ్రి ఏ బిడ్డకి ఏ వర్తమానమును అందిస్తావో ప్రభు, ఏ ఇబ్బంది ఉన్నదో తెలియపరుస్తావో తండ్రి నాయన.
ఆ బిడ్డల ద్వారాగా ప్రభు ప్రతి బిడ్డకి తండ్రి నాయనా ఈ సాలలో అనేక కార్యములు జరుగుచూ ఉన్నాయని ప్రభు తెలియపరచండి. మీరే మహిమపరుచుకోండి, మీరే ఘనపరుచుకోండి అయ్యా. నాయన వచ్చిన ప్రతి బిడ్డ సువార్త చెప్పే భాగ్యంని దయచేయండి నాయన. వాస్తవాలు చెప్పే కుమారుడు నా తండ్రి ఈ ప్రార్థన సాలకు వచ్చాడని ప్రభు ప్రతి గ్రామమునకు తెలియపరిచి బిడ్డలుగా మార్చుకోండి ప్రభు. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకే వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. నీ కుమారుడు కోరుకున్న కోరికలను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. ఆ బిడ్డ యొక్క ఆలోచనలో మీరు ఉండమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డ ఏ తలంపు పెట్టినను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను ప్రభు. నాయన మీరు నెరవేర్చే దేవుడు తండ్రి. నాయన మాకు ఆలోచన వచ్చినను మేము చేయలేము. నీ తలంపు లేనిదే ప్రభు. నేను ఒక అడుగును ముందుకు వేయలేము ప్రభు. మీరు నడిపిస్తేనే కానీ మేము నడవలేము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. అలాగనే నీ కుమారుని నడిపించుకోండి ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఆ బిడ్డకి ఆరోగ్యమునిచ్చి శక్తినిచ్చి బలాన్నిచ్చి ప్రభు, మంచి ఆరోగ్యమునిచ్చి ప్రభు. నాయన మీరు ఇస్తున్న నాయన తలంపులను తండ్రి ఆ బిడ్డ నెరవేర్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యం బిడ్డకు దయచేయండి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన సాల చుట్టూ నీ కంచి వేయి, నీ బంగారమైన కంచిని వేసి ప్రభు సాతాను శక్తులను విడుదలనిచ్చి ప్రభు నాయన మీరే మహిమ ఘనత పొందుకోండి ప్రభు అన్న తండ్రి. నాయన ఈ ప్రార్థన సాల బట్టి ప్రభు ఇంకను ఎన్ని కార్యములు జరిపించాలని నీ ఉద్దేశంలో ఉన్నది తండ్రి. ఆ కార్యములన్నీ జరిపించమని తండ్రి నేను అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. ఎన్నో కార్యములు చేసావయ్యా. నీ సిలువ సువార్తలు చేయించుతున్నావు తండ్రి. నాయన 100 సువార్తలు 99 సువార్తలు చేయగా ప్రభు 100 సిలువ సువార్తను ఘనముగా జరిపించుకున్న దేవుడవు తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు. అటు రీతిలోనే ప్రభు నా తండ్రి అనేక మంది నా తండ్రి ఈ ప్రార్థన సాలకు తండ్రి ఎగిరి వచ్చుటకు తండ్రి మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభు. మీరే మహిమ ఘనత పొందుకోండి ప్రభు. నాయన మీకే ఘనత ప్రభు, మీకే మహిమ తండ్రి. నాయన ఈ మందిరమును బట్టి తండ్రి 3 మందిరములను దయచేస్తున్న దేవుడు నాయన అక్కడ మందిరమును విశాలపరచండి తండ్రి. అక్కడికి అనేక ఆత్మలను రక్షించుటకు తండ్రి, అనేక ఆత్మలు వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి నాయన. ప్రతి బిడ్డని ప్రభు ప్రేరేపించండి ప్రభు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డని ప్రేరేపించి తండ్రి నీ మందిరంలోకి వచ్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కుమారునికి తోడుగా సహాయముగా ఉండమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడుగుచూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ధన సహాయంబు మనకు కలుగు, ఈ కథన సహాయంబు మనకు కలుగు. అనుదినమున తండ్రి మనకు అక్కరను తీర్చు, మన అక్కరను తీర్చు. గనుక నాకేమి కుదురా నాదుడా. అందరం లేచి స్తుతి ప్రార్థన చేసుకున్నాం. 7వ ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ స్తుతి చెప్పండి. దేవాన్ని బాగు చేస్తావు స్తుతి, ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం ఇస్తున్నావు దేవానికి స్తుతి. ముఖందరం నైనా గ్రామంలో ఏర్పాటు చేసే సభ ఘనముగా జరిగించుకున్నామని స్తుతి. అక్కడ
అప్పులు గారిని దీవిస్తున్న దేవానికి స్తుతి, అన్నాను దీవిస్తున్న దేవానికి స్తుతి, వారి గృహము కట్టివెంచుతున్న దేవానికి స్తుతి అని ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభా, నువ్వు సహాయం చేస్తున్నది నాయన త్వరలో మాకు అందిస్తున్న దేవానికి స్తుతి. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నువ్వు అందిస్తున్న దేవానికి స్తుతి. ఆయన వచ్చే శనివారము ఆయన శ్యామ సుందర్నే దైవజనుడు ఆయన నడిపిస్తున్న తండ్రి నీకు స్తుతి. అనేక మందికి ఆయన ప్రార్థన చేసేవాడుగా మార్చిన తండ్రి నీకు స్తుతి. అలాగే రంగంపేట ఆయన చివరిలో గ్రామంలో అయ్యా సన్నిధి పెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి. ఆ సన్నిధి ఆయన జరిగించినట్టు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. అలాగనే అనేక మనం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తుతి, దేవానికి స్తుతి అని ప్రార్థన చేద్దాం. చేయండి అందరూ. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. గతించినటువంటి నాయన 5 నెలలు కాపాడిన తండ్రి, 6వ నెలలో మొదటి దినమందు నేను స్తుతించడానికి ఈ శనివారం దినమందు నీ పాదాలు యొద్దకు రాగా ప్రభా నాయన మమ్మలను నాయన నీ సన్నిధిలోనికి రానిచ్చి ప్రభా 6 ప్రార్థనలు నాయన విజ్ఞాపనలు మీ పాదాలు యొద్ద పెట్టగా అన్నీ అంగీకరించిన తండ్రి నీకు వందనాలు. అన్నీ మాకు అందిస్తూ ఉన్నావని నమ్మి స్తుతించుచూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఎన్ని అంశములైతే ఎంతవరకు మీ పాదాలు యొద్ద పెట్టామో అన్ని అంశములకు నెరవేర్పునిచ్చి మహిమను పొందుకోమని మా ప్రభు అయిన యేసు వారి నామమును అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము నాదా సంస్తుతులు, మా విన్నపము నాదా స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, 7 ప్రాంతాలను 7 ఆత్మలతో నడిపించావు నాయన. 7 బిడ్డలను వాడుకున్నావు తండ్రి. ప్రార్థన రాని వారికి ప్రార్థన నేర్పుతున్నావు నాయన. నీకు వందనములు. ఆయన చేసిన ప్రార్థనని సఫలపరచండి, సహాయం చేయమని తండ్రి నేను అడుగుతున్నాం ప్రభా. నాయన జరగబోయే కార్యక్రమాన్ని నీ మహిమాత్రమే జరిగించుకున్నాను. యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక.